నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గౌటమ్, డాక్టర్ సుధానంద సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గౌటమ్, డాక్టర్ సదానందములు అన్నారు. ఈ మేరకు శుక్రవారం కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో ఆనంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గౌటమ్ మాట్లాడుతూ శనివారం పిఠాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం, నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన సేవలను అందించారు. అలాగే సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, నేత్ర వైద్య నిపుణులు మాధురి, మహాత్మా గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పి శ్రీనుబాబు నాయుడు, ట్రస్ట్ వాలంటీర్లు పాల్గొన్నారు. బలానికి మాత్రలు కంటిన్యూస్ వేసుకోకూడదు. 2-3 మంత్స్కి శీతాకాలం కొంతమందికి ప్రోటీన్ అందదు లేదా న్యూట్రిషన్ అందదు, వాళ్ళు వేసుకొని ఆపేస్తారు. అలా కాల్షియం ఏజ్డ్ పర్సన్స్కి ఆల్టర్నేట్ మంత్ 2 మంత్స్కి ఒకసారి అలా చూసుకొని వాళ్ళ బాడీ తత్వం బట్టి చూసుకొని వేసుకొని ఆపేయాలి. ఇవి మెడిసిన్ వల్ల కూడా కొన్ని రకాల మెడిసిన్స్, ఎస్పెషలీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ప్రాబబిలిటీ చెప్తున్నారు. ఇదే గ్యారంటీ అని నేనేమి చెప్పట్లేదు మీకు. జస్ట్ కార్సినోజెనిక్ జీన్ ఇన్ దెమ్ విత్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ దెన్ విత్ ద స్మోకింగ్ హిస్టరీ ఆర్ ప్యాసివ్ స్మోకర్స్, వీళ్ళకి ప్రాబబిలిటీ ఉంది, వచ్చే ఛాన్స్ వచ్చేస్తుందని గ్యారంటీ కాదు, వచ్చే అవకాశం ఈ మూడిట్లో ఉంది అని అర్థం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్తారు కదా మెడ్స్ గురించి పిల్లలకి. బికాస్ యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ లేక చాలామంది అమ్మో మేమేమైనా తప్పు చేసామా, మాకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పరు చాలామంది బయటికి. అరే మీరు చేసిన తప్పు కాదు, అది క్యాన్సర్ వచ్చింది మీ వల్ల కాదు, ఎవరో పొగ తాగడం వల్ల, అది ఎవరో పీల్చడం వల్ల, మీకు జీన్స్ క్యారీ అవ్వటం వల్ల వచ్చినవి అని ఆ ఒక్క ముక్క మనం చెప్పగలిగితే నార్మల్ కామన్ పీపుల్కి బాగుంటుంది. ఓకేనా? సరే. మెడిటేషన్ ఆర్ మెడిటేషన్లో డైలీ ఒక 10 to 15 minutes అయినా మెడిటేషన్ చేసుకుంటే మన స్ట్రెస్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా మెడికేషన్ ఎందుకన్నానంటే అవసరమైన మందులు మాత్రమే తీసుకోవాలి, అనవసరంగా ఏ మందులు వాడొద్దు. ఇప్పుడు బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి వీటికి కంపల్సరీ లైఫ్ టైం వాడాల్సిందే మందులు. బట్ మిగతా వాళ్ళ అవసరం లేదు. జ్వరం వచ్చింది, ఆ పర్టికులర్ 5 days కోర్స్ 1 week ఉన్నంత వరకే వాడేసి ఆపేయాలి. లాస్ట్ టైం నాకు జ్వరం వచ్చినప్పుడు ఇదే ఇచ్చారు కదా, ఇదే వాడతాను అంటే నో, కుదరదు. ఓకేనా? నెక్స్ట్ డి ఫర్ డైట్. కంప్లీట్గా పోషకాహారాలు తీసుకోవాలి. డైట్ అని చెప్పి తినకుండా ఉండకూడదు, ఫాస్టింగ్లో ఉండకూడదు కంటిన్యూస్గా. ఎంఈ కదా, ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఇంట్లో చేసే పనులు కాకుండా బయట ఏదైనా వర్కౌట్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, అలా చిన్న ఎక్సర్సైజ్ అన్నవి కంపల్సరీ చేయాలి. ఎస్ ఫర్ స్లీప్. కంప్లీట్ స్లీప్, 8 to 10 hours పడుకోవాలి. బాడీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్. అండ్ 10 hours, 8 to 10 hours ఈజ్ ఐడియల్. ఓకే, బట్ ఆల్రెడీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది, ఇలా డయాగ్నోస్ అయింది అన్న పేషెంట్స్కి మాత్రం 8 to 12 hours అన్నది మ్యాండేటరీ స్లీప్. సో దాట్ వాళ్ళకి మందులతో పాటుగా, ట్రీట్మెంట్తో పాటుగా రెస్ట్ కూడా ఉంటే ఇంకా త్వరగా బాడీ రెస్పాన్స్ అన్నది బాగుంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి తరఫున ఇక్కడ ఈ ఊర్లో మనకి మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ క్యాన్సర్ గురించి అవగాహన డాక్టర్ గారు, మేడం గారు ఇక్కడ ఊర్లోని మరియు ఇక్కడ వెనకాల టీచర్స్కి అందరికీ అవగాహన చెప్పారు. మన ఆనంద్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో
మనకి ద్రాక్షారం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో, యానం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో జరిగింది. దీనికి సహకారంగా దృష్టి ఐ నుంచి వచ్చారు, ఐ కేర్ వచ్చారు. దాని తర్వాత హాస్ని డెంటల్ నుంచి తన్మయ్ రామచంద్రన్ వారు వచ్చారు, వారికి సహకరించారు. ఇక్కడ ఎంతోమందికి క్యాన్సర్ గురించి ఎలాగొస్తుంది, అసలు క్యాన్సరు ఎందుకు వస్తుంది, దాన్ని రావడం వల్ల ఏం చేయగలము, మనము ఎలా ప్రివెంట్ చేయగలమో డాక్టర్ గారు ఈరోజు రేపు వేరే వేరే ప్రాంతాల్లో క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ క్యాన్సర్ గురించి చెప్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.